నిద్రించేటప్పుడు మనసు ఆత్మలోకి ప్రవేశిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. దీన్ని వివరిస్తారా? నిజమే కదమ్మా. ఇప్పుడు మనకి మేల్కొని ఉన్నంతసేపు ఏవేవో కోరికలు, అది భౌతికమైనవి కావచ్చు, శరీరానికి సంబంధించినవి కావచ్చు, రకరకాల కోరికలు. ఈ కోరికలన్నీ ఎవరు కలిగిస్తున్నారు మనకి? మన లోపల ఉన్నటువంటి మనస్సు. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైనది. కొన్ని వేల ఆలోచనలట నిమిషానికి లెక్క పెట్టారు. అసలు మనం తట్టుకోలేదు. ఏంటో నిమిషానికి ఇన్ని ఆలోచనలు అండి అని మీరు ఏదో చెప్తూ ఉంటారు, కానీ లెక్క పెట్టారు. ఏదో పరికరాల ద్వారా ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మెలకువగా ఉన్నంతసేపు. నిద్రపోండి, నిద్రపోయిన వెంటనే అందరం నిద్రపోతాం. నిద్రపోయిన వెంటనే మరి మనం మేలుకొని ఉన్నప్పుడల్లా మన మనస్సు ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. పిల్లల చదువులు అంటుంది, లేకపోతే అది కావాలంటుంది, ఇది కావాలి, ఒకటి కాదు. మరి నిద్రపోయినప్పుడు అదే మనస్సు ఏమైపోయింది? మనస్సు ఆత్మలోకి ప్రవేశిస్తుంది. మనస్సు ఎప్పుడు ఏంటంటే, ఆత్మ అనేది ఈ జీవితంలో చాలా సుఖదాయకమైనటువంటిది. ఆత్మ అంటే పరమాత్మ, దేవుడు. ఈ మనస్సు, ప్రతివాడి మనస్సు కూడా నిద్రపోయేటప్పుడు ఆత్మలోకి ప్రవేశిస్తుంది. అందుకని అంటే నిద్రపోయేటువంటి వాడు శవంతోటి సమానము అని అంటారు. ఎందుకంటే ఇది తాత్కాలిక నిద్ర, అది శాశ్వత నిద్ర అంటారు. కాబట్టి తాత్కాలిక నిద్ర అందరం పోతూ ఉంటాం. ఈ తాత్కాలిక నిద్ర పోయేటప్పుడు మనస్సు ఆత్మలోకి ఆత్మలో కలిసిపోయిందంటారు కదా. మామూలు చనిపోయినటువంటి వాడిని కూడా వాడు ఆత్మలో ప్రవేశించేశాడంటారు కదా. కాబట్టి ప్రతివాడి మనస్సు ఆత్మలోకి ప్రవేశిస్తుంది. ఆత్మలోకి ప్రవేశిస్తే చాలా ఆనందం అమ్మ, ఎంత ఆనందమో మనిషికి. ఇది అంటే ఈ ఆనందం ఇలా ఉంటుంది అని నిర్వచనానికి లొంగనటువంటి ఆనందం. అటువంటి ఆనందం పొందుతుంది. కాబట్టి ఎవరైతే గాఢమైన నిద్రపోయారనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందో, అందరం అంటుంటాం ఈ మాట, ఎంత హాయిగా ఉంది. ఎందుకని వాడు ఆ మాట అంటున్నాడు, ఎంత హాయిగా ఉందో అని? వాడి మనస్సు పరమాత్మలో లీనమైంది, పరమాత్మ యొక్క స్పర్శ నోచుకుంది వాడి మనస్సు. అందుకే అంత ఆనందాన్ని అనుభవించాడు, అంత నిద్రా సుఖాన్ని వాడు అనుభవించాడు. అందుకే ఎంత హాయిగా ఉందో అంటాం. కాబట్టి ప్రతివాడి మనస్సు కూడా, ప్రతి జీవి యొక్క మనస్సు కూడా నిద్రపోయేటువంటి సమయంలో ఆత్మలో కలిసిపోతూ ఉంటుంది. అందుకని మనస్సు ఆత్మలో కలుస్తుందని పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు.